వరద పోటుతో విజయవాడ సమీపంలోని యనమల కుదురు నీట మునిగింది. వరద నీరు ఇళ్లలోకి చేరింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు వదలడంతో నీరు గ్రామాలను ముంచెత్తుతోంది. కృష్ణమ్మ దెబ్బకు వేల మంది నిర్వాసితులయ్యారు. బోట్లలో నిర్వాసితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. बोट में बाहर जाएगी। విజయవాడ సింగ్ నగర్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న స్థానికులను బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కృష్ణానదికి వరద పోటెత్తడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం రామలింగేశ్వర నగర్ ఏరియా దాటి ఆ సరౌండింగ్స్ లో కృష్ణానదికి ఆనుకుని ఉన్న ఇళ్లు ఏదైతే ఉంటాయో ఆ ఇళ్లన్నీ కూడా దాదాపు సబ్మెర్జ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి మనం కనుక చూస్తే ఈ బిల్డింగ్లన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ బిల్డింగుల్లో ఉన్న వాళ్ళని బోట్లలో తరలించి వాళ్ళని సహాయక శిబిరాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బోట్లో స్వయంగా స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వెళ్లి బోట్లలో స్థానికుల్ని, అక్కడ నివాసం ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకువస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వీళ్ళందరూ నిన్నటి నుంచి కూడా వీళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయాలి, ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యేగా కావచ్చు, ఇక్కడ అధికారులందరూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నీళ్లు ఒక్కసారిగా వచ్చేయడంతో వీళ్ళందరూ కూడా లోపల చిక్కుకుపోయిన పరిస్థితి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నాం, తమకేమీ కాదు అన్న అభిప్రాయాన్ని కూడా కొంతమంది స్థానికులు వ్యక్తం చేసి వాళ్ళు బయటికి రావడానికి కొంత నిరాకరించారు. సో ఈ నేపథ్యంలో వరద గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా దాదాపు 11,40,000 క్యూసెక్కుల మేర నీరు కృష్ణానదికి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం సురక్షిత ప్రాంతాలకు బోట్లలో రోడ్ల మీద నుంచి రోజువారీ తిరిగే ఈ ప్రాంతం నుంచి బోట్లలో వెళ్లిన సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. స్వయంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇక్కడికి వచ్చి ఇక్కడ సహాయక శిబిరాల్లో పాల్గొంటున్నారు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న పరిస్థితి. సో మనం ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే సబ్మెర్జ్ అయిపోయిన ఇళ్లలోని స్థానికులు ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం అలాగే స్థానిక అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తోంది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా స్థానికులందరూ కూడా బోటు ద్వారా ఇక్కడికి తీసుకువస్తున్నారు. సో నిన్నటి నుంచి వీళ్ళని సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లే దిశగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. గత రాత్రి పెద్ద ఎత్తున ఇక్కడికి వరద సంభవించే అవకాశం ఉంటుంది, ప్రమాదం ఉంది కాబట్టి వీళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏమంటే అప్పటి నుంచి ఇక్కడ ఉన్నారు, వరద ఎప్పుడు వచ్చింది, మీరు ఏ విధంగా బయటకు వచ్చారు? 2:30 కాడ నుంచి వరద స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మామూలుగా 5వ మెట్టుకు ఎక్కింది. ఇక తర్వాత 3 గంటలకల్లా ఇంట్లోకి వచ్చేసింది. అప్పటికి 3 అడుగులు వచ్చింది. తిండి దిప్పులు రాకుండా అట్టాగా ఉన్నాం తెల్లారు. అలాగే ఇప్పుడు మీరు కింద ఫ్లోర్ లో ఉన్నారా, పై ఫ్లోర్ లో? కింద ఫ్లోర్. ఎలా మరి మీకు వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు? అప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారు? ఏం చేయట్లా, పై స్టేర్ లో ఒకళ్ళు ఉంటేను వాళ్ళ ఇంటికాడ. సో ఈ విధంగా కొంతమంది స్థానికులు కావచ్చు, కొంతమంది తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లే